న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వ దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వారి సమస్యలను సానుకూలంగా దృక్పథంతో నెరవేర్చాల్సింది పోయి నిర్బంధం పెడుతూ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైట్ ద్వారా అందిస్తారు. లివిల్, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు అశోక్ నగర్ లైబ్రరీల వద్ద కావచ్చు, ఇటు విద్యా సంస్థలకు వెళ్ళి నిరుద్యోగులకు మేము అధికారంలోకి వస్తే మీ హామీలన్నీ అమలు చేస్తాం, మేము మీకు గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి 1:100 ఇస్తామని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఇవాళ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి ఆనాడు ఒక కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా చెప్పారు. అంతేకాకుండా ఇటు అనేక సమస్యలను మేము పరిష్కరిస్తాం, మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మేము ప్రజాపాలన చేస్తామని చెప్పేసి ఆనాడు చెప్పిన ప్రతిపక్షగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ కనీసం 8 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని చెప్పేసి నిరుద్యోగులంతా మండిపడుతున్నారు. ఇది ఉద్యోగాల కోసం మేము ఇవాళ ప్రభుత్వం చుట్టూ తిరగాల్సిన వస్తుందని చెప్పేసి కూడా వారి బాధను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఇటు డిఎస్సి వేస్తామని చెప్పేసి చెప్పారు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి మేము నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా ఇవాళ డిఎస్సిని మెగా డిఎస్తో పాటు నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో ఇవాళ నిరుద్యోగులంతా కూడా జంగు సైరన్ మోగించారు. అందులో భాగంగానే ఇవాళ నిరుద్యోగ యువతంతా వారి ఏదైతే హామీలు అమలు చేసుకునేందుకు పెద్ద ఎత్తున ఇవాళ నిరసనలు తెలుపుతున్నారు. నిరసనలు తెలిపే క్రమంలో కనీసం ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోతలేదు, ప్రభుత్వం ప్రశ్నిస్తే గొంతు నొక్కుతుందని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కనికరించకపోవడంతో ఇవాళ చెలో సెక్రటరియట్కు పిలుపునిచ్చారు. చెలో సెక్రటరియట్లో భాగంగా ఇటు బీసీ జనసంఘం అధ్యక్షుడు రాజారాం ఆధ్వర్యంలో సెక్రటరీ ముట్టడికి పిలుపునిచ్చారు. సెక్రటరీ ముట్టడి అయితేనన్నా మా సమస్యలు పరిష్కారం అవుతాయని వారిలో ఒక దృక్పథంతో ఇవాళ సెక్రటరీకి పిలుపునిచ్చారు. అయినప్పటికీ కూడా వారు కనీసం కనికరించకపోగా ఇవాళ నాటి ఉద్యమం నాడు ఏ విధంగా అయితే ఉద్యమాన్ని అణచివేసేందుకు, నాడు స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేస్తే అణచివేసేందుకు ఏ విధంగా అయితే పోలీసు బలగాలను ఉపయోగించారు, ఇవాళ మరోసారి కూడా నాటి ఉద్యమం విధంగానే ఇవాళ సెక్రటరీ చుట్టూ పోలీసు పహారా కాస్తున్నారు. అడుగడుగున అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిరుద్యోగులు అంతా కూడా ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజారాం యాదవ్ సెక్రటరీ ముట్టడించారు. సెక్రటరీ ముట్టడించిన నేపథ్యంలో ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆయనతో పాటు వచ్చిన వారందరినీ కూడా. అయితే రాజారాం యాదవ్ అక్రమ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఖండించారు. ఖండించడమే కాకుండా ఏదైతే ఇలా అక్రమంగా అరెస్ట్ చేసిన రాజారాం యాదవ్తో పాటు మిగతా వారిని అందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇవాళ రాజారాం యాదవ్గే కాదు చాలామంది నిరుద్యోగులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ఇవాళ నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అడుగుతున్నారు తప్ప అంతకు మించింది ఇంకోటి కాదు. అలాంటప్పుడు మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని చెప్పేసి కూడా ఇవాళ తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రాజారాం యాదవ్ను బేషరత్తుగా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య పట్ల ఇవాళ ఆందోళన చేస్తే ఇవాళ అణిచివేసే కుట్రలో భాగంగానే ఇవన్నీ అని చెప్పేసి కూడా మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకురావడం, శాంతియుతంగా ఆందోళన చేయడం కూడా ప్రజాపాలనలో నిషేధమా అంటూ చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంతేకాకుండా నిరుద్యోగులు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారిని ఇవాళ ఇప్పుడు పట్టించుకునేందుకు కనీసం పట్టించుకోకపోవడం కూడా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి కూడా అన్నారు. అంతేకాకుండా ఇవాళ నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులను రెచ్చగొట్టి పబ్బం గడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే గొంతుకలను నొక్కడం ఏంటని చెప్పేసి కూడా ప్రశ్నించారు. నిరుద్యోగ డిమాండ్లను పరిశీలించకుండా ప్రభుత్వం ఇలాగే మొండి వైఖరి అవలంబిస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం, ఆందోళనలు చేస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ సందర్భంగా హెచ్చరించారు. ఇప్పటికైనా ఈ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వారు చేస్తున్న ఏదైతే నిరుద్యోగులను కావచ్చు, నిరుద్యోగ యువతను నానా మాటలు అంటున్నారని చెప్పేసి కూడా వారి బాధను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేము పోరాటం ఉధృతం చేశాం. ఆనాడు అశోక్ నగర్కు రాహుల్ గాంధీ వచ్చాడు, ఆనాడు రేవంత్ రెడ్డి వచ్చారు. ఇవాళ ఒక అశోక్ నగర్కు రాహుల్ గాంధీ ఎందుకు వస్తలేడు, మేము అశోక్ నగర్ నుంచి వస్తామంటే కూడా మమ్మల్ని ఎందుకు రానివ్వట్లేదు అని చెప్పేసి కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆనాడేమో మా దగ్గర రావచ్చు, ఇవాళ మీ దగ్గరికి వస్తానంటే కూడా ముళ్ళ కంచెలు అడ్డేస్తారని చెప్పేసి వారంతా బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ముళ్ళ కంచెలు బారికేడ్స్ వేశారో ఇవాళ అదే విధంగా
సెక్రటరేట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ముళ్ళ కంచెలు బారికేడ్స్తో దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సెక్రటరేట్ వారికి రావాలంటే ప్రతి ఒక్క చెక్ పోస్ట్ను దాటే రావాల్సి ఉంటుంది. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే వారికి అనుమతిస్తున్నారు. అంటే నిర్బంధ పాలన కొనసాగుతుందా అని చెప్పేసి కూడా వాళ్ళ నిరుద్యోగులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాపాలన అంటే ఏదైనా కంచెలు బద్దలు కొట్టామని చెప్పి ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఇవాళ సెక్రటరేట్ చుట్టూ కంచెలేసిన దుస్థితి కనిపిస్తుంది. కంచెలు సెక్రటరేట్లో దుర్మార్గమైన పరిస్థితి కనిపిస్తున్నాయి అని చెప్పేసి కూడా ఇవాళ నిరుద్యోగ యువతకు మేధావులంతా కూడా అండగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి, మా డిమాండ్లను పరిష్కరించాలి, మీరు ఇచ్చిన హామీలే అమలు చేయాలని మేము అంటున్నాం, మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదని చెప్పేసి కూడా వారంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజారాం యాదవ్తో పాటు చాలా మంది విద్యార్థి నాయకులను నిరుద్యోగులను ఎక్కడికక్కడ అక్రమ అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో సైతం నిన్న అర్ధరాత్రి వారి గదుల్లోకి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే వారు అక్రమంగా ఉస్మానియా యూనివర్సిటీ గదుల్లోకి వెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేశారో ఇవాళ నేడు కూడా అదే పరిస్థితి దాపురించింది. వారిని అక్రమంగా అరెస్ట్ చేసి వారందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా నిరుద్యోగుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకోలే ప్రభుత్వం లేని పక్షంలో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి కూడా హెచ్చరించారు. ఇప్పటికైనా ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్యను పెంచాలి, వారు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో మేనిఫెస్టోలో పెట్టారో ఆ మెగా డిఎస్సిని వేయాలి, మెగా డిఎస్సితో పాటు ఒక ఎగ్జామ్కు మరో ఎగ్జామ్కు కొంత సమయం ఇవ్వాలి, దానికోసమే మేము వాయిదా అడుగుతున్నాం, ఒక సమయాన్ని ఇచ్చిన తర్వాతే ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క చెప్పిన మాటలనే గుర్తు చేస్తున్నామని చెప్పేసి కూడా నిరుద్యోగ యువత అంతా చెప్తుంది. ఏదైతే ఆనాడు అసెంబ్లీ సాక్షిగా 1:100 అని చెప్పారు గ్రూప్ 1 పోస్టులు, ఇవాళ ఏమైంది మీకు అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నామని చెప్తున్నారు. ఆనాడు చెప్పిన మాటలను మేము గుర్తు చేస్తున్నామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి మా పట్ల సానుకూలమైన నిర్ణయాలు తీసుకునే వరకు కూడా మేము మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాకు ప్రజాపాలన అంటే ఇదేనా అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ మెగా డిఎస్ అని చెప్పారు, కాలయాపన చేశారు, 8 నెలలు అవుతుంది, ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ లేదు, ఏంటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ నిర్బంధ పాలన కాదు ప్రజాపాలన చేస్తామని చెప్పిన గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి ఎక్కడ పోయాడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మండిపడుతున్నారు. అంతేకాకుండా మంత్రులు ముఖ్యమంత్రి మమ్మల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడడం ఏమైన చర్యగా మేము భావిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా వారికి రానున్న రోజుల్లో మంచి గుణపాఠమే చెప్తాం, మేము నిరుద్యోగులం ఏకమైతే రాష్ట్రం అంతా అతలకుతలం చేస్తామని చెప్పేసి కూడా వారు గట్టిగానే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడ చూసినా నిర్బంధాలు, ముళ్ళ కంచెలు, బారికేడ్స్ పరిపాలన కొనసాగుతున్న పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీతో పాటు ఇటు ప్రతి యూనివర్సిటీలో అడుగడుగున ఆంక్షలు పెట్టిన ఘనత ఇవాళ ఈ ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుందని చెప్పేసి కూడా మరోసారి నిరుద్యోగ యువత అంతా కూడా మొరపెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వారితో చర్చలు జరిపి సానుకూలంగా ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి కూడా మేధావి వర్గం అంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.